నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. విభిన్నమైన కథలను ఈ ఛానల్లో మీరు వినొచ్చు. ప్రతి కథ ఒక మధురమైన అనుభూతి. వినండి, వింటూనే ఉండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 83. సుబ్బు నాకు నో చెప్పేశాడు వదినా అంటూ నభని పట్టుకుని ఏడ్చేసింది సిమ్రాన్. కంగారు పడింది నభ. సుబ్బు ఎవరు అడిగింది. అదే మీ చిరు. తను అన్నయ్య దగ్గర పనిచేసే ఎంప్లాయీ మాత్రమేనట. మా ఇద్దరి సోషల్ స్టేటస్ వేరట. అసలు అలా ఎలా మాట్లాడగలడు వదినా? ఈ రోజుల్లో కూడా ఇంకా అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? చదువు లేదన్నాడు. టేబుల్స్ క్లీన్ చేసి నన్ను పోషించాలని చెప్పాడు. అది మన ఫ్యామిలీ ఒప్పుకోదన్నాడు. కాబట్టి మా మధ్య ఎలాంటి బంధం సాధ్యం కాదట చెప్పింది వెక్కి వెక్కి ఏడుస్తూ సిమ్రన్. అంతలో పిల్లిలా లోపలికి చేరింది ఆలేహ్య. సరిగ్గానే చెప్పాడు కదా చిరు. ఏముందని పోషిస్తాడు తన దగ్గర? ప్రేమకి డబ్బు అవసరం లేదు, కానీ పెళ్లికి అన్నీ అవసరమవుతాయి సిమ్రన్ అంది తమన్నా. సిమ్రన్ ఎర్రని కళ్ళతో ఆమె వైపు తిరిగింది. అయితే నువ్వు మా అన్నయ్యని అవన్నీ చూసుకునే ప్రేమించావా? పెళ్ళయ్యాక మంచి ఇల్లు, సోషల్ స్టేటస్ వస్తాయని తమన్నా మీదకి వెళ్తూ అడిగింది సిమ్రన్. మందలింపుగా అంటూ ఆమెను వెనక్కి లాగింది నభ. తమన్నా మొహం పాలిపోయింది. ఆలేహికి పరిస్థితి అర్థమైంది. సిమ్రన్, కూల్ డౌన్. ఎదుటి మనిషి మనసు అర్థం చేసుకోకుండా మాట తొలితే తర్వాత బాధపడవలసి వస్తుంది మందలింపుగా అంది. సిమ్రన్ మాట్లాడలేదు. చిన్నగా నిట్టూర్చింది ఆలేహ్య. ఇలా కూర్చో అంటూ నభ వైపు తిరిగింది. మీ ఇద్దరూ మనం గర్లీ పార్టీ చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ చేయండి. అంటే ఏం తేవాలో తెలుసుగా. చిప్స్, సమోసా, కూల్ డ్రింక్స్, ఇంకా మీ ఇష్టం. ఇద్దరిని హుషారు చేసి పంపింది ఆలేహ్య. ఒకరినొకరు చూసుకుని బయటికి నడిచారిద్దరు. వెళ్లేదాకా ఆగి అప్పుడు నోరు విప్పింది ఆలేహ్య. నువ్వు తమన్నాని హర్ట్ చేశావు. అలా మాట్లాడకుండా ఉండవలసింది. తను మాట్లాడినది నిజమే కదా. ఎటొచ్చి తను నిజానికి షుగర్ కోటింగ్ లేకుండా చెప్పింది. అలాగని అంతస్తులు చూసుకుని కలిగేది ప్రేమ కాదు కాబట్టే ధ్రువ్కి తమన్నాకి కుదరలేదు సిమ్రన్. ధ్రువ్ని ఆర్మీలో నుంచి వచ్చేయమంది. తను ఒప్పుకోలేదు. మనం ఒకరి దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? అది తమన్నా తెలుసుకుంది కాబట్టే మనతో అరమరికలు లేకుండా ఉండగలుగుతోంది. నభ సంతోషాన్ని తను ఎంజాయ్ చేయగలుగుతోంది, ఈర్ష ద్వేషం లేకుండా. తమన్నా చాలా మంచిది సిమ్రన్. అందుకే తన తప్పు తెలుసుకుంది. మూర్ఖంగా ఉండి ఉంటే మన అందరి జీవితాలు నరకమైపోయేవి. తను ఏం చెప్పదలుచుకుందో పూర్తిగా విందాం బుజ్జగిస్తూ నచ్చ చెప్పింది ఆలేహ్య. కళ్ళు తుడుచుకుంటూ తల ఊపింది సిమ్రన్ బుద్ధిగా. కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టడం అలవాటు చేసుకో. ఇది చాలా పాత టెక్నిక్, కానీ ఉపయోగపడుతుంది. ఇది నేను బావ మీద కోపం వచ్చినప్పుడు వాడతాను. వేరే వాళ్ల మీద కోపం వచ్చినప్పుడు మాత్రం ప్రిన్స్ మొహం గుర్తు తెచ్చుకుంటా అల్లరిగా నవ్వింది ఆలేహ్య. సిమ్రన్ చిన్నగా నవ్వింది. నభా తమన్నా వచ్చేసరికి ఆలేహ్యతో నవ్వుతూ మాట్లాడుతోంది సిమ్రన్. ఆశ్చర్యపోయారిద్దరూ. నేల మీద వలయాకారంలో కూర్చుని మధ్యలో వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ పెట్టుకున్నారు. పిజ్జా కూడా ఉండడం చూసి ఆనందంగా క్లాప్స్ కొట్టింది ఆలేహ్య. గంట క్రితమే ఫుల్గా లస్సీ తాగావు కదే పిల్ల అడిగింది ఆశ్చర్యపోతూ నభ. అది గంట క్రితం, ఇది ఇప్పుడు అంటూ నిర్మోహమాటంగా పిజ్జా బాక్స్ ఓపెన్ చేసి ఒక పీస్ తీసుకుంది. తిన్నది తాగినది ఎక్కడికి పోతోంది నీకు? ఆశ్చర్యంగా ఆలేహ్య వంపుల వైపు చూస్తూ అడిగింది తమన్నా. అదే కదా, ఇవన్నీ తిన్నందుకు రేపు గంటసేపు జిమ్కి పోవాలి అంది నభ. వెళ్లేప్పుడు నన్ను తీసుకెళ్ళడం మర్చిపోకు అంది తమన్నా. అవునే, వీళ్ళ బ్యాచులర్ పార్టీ ఎప్పుడు అడిగింది నభ. సంగీత్ తర్వాత చెప్పింది ఆలేహ్య నోటి నిండా పిజ్జాతో. మరి మనమేం ప్లాన్ చేశాం అడిగింది నభ. మనం పెద్దవాళ్లతో కలిసి గురుద్వారాకి వెళ్తున్నాం. తర్వాత సీతారాముల గుడిలో అర్చన చెప్పింది సీరియస్గా ఆలేహ్య. ఇది అన్యాయమాలు. వాళ్ళకి పార్టీ, మనకి గుడినా గోల చేసింది నభ. ఏం చేస్తాం, మాకు వాళ్ళ రాజ్యం వైరాగ్యంతో అంది ఆలేహ్య. అప్పటికి ఆమె 2 పీసులు తినేసింది. ఇంకా ఎవరూ మొదలు పెట్టకుండానే మరొకటి తీసుకోబోతుంటే చెయ్యి చురుక్కుమనేలా కొట్టింది తమన్నా. ఔచ్
చెయ్యి వెనక్కి లాక్కుని చిన్నగా అరిచి ఊఫ్ అని ఊదుకుంటూ కూర్చుంది ఆలేహ్య. సిమ్రన్, కానీ లేకపోతే మనకేమీ మిగల్చదు ఆలు అంటూ అందించింది. గిల్టీగా ఫీల్ అయింది సిమ్రన్. సారీ తమన్నా, నా ప్రవర్తన బాగాలేదు ఇందాక తలంచుకుని చెప్పింది. దేనికి? నేను ఇందాకనే మర్చిపోయాను ఆ విషయం. నాదే తప్పుగా మరి? సిమ్రన్ వైపు చూసి నవ్వుతూ అంది తమన్నా. ఇంతకీ బ్యాచులర్ పార్టీలో ఏం చేస్తారేంటి? అడిగింది నభ కొంతసేపు సరదా కబుర్లు చెప్పుకున్నాక. ఏముంది, నలుగురు కూర్చుని కాసేపు తాగి డిస్కోకి వెళ్ళి డాన్స్ చేసి బొజ్జ నిండా కుమ్మేసొస్తారు అంది ఆలేహ్య. ఏ కాలంలో ఉన్నావు? ఇప్పుడు మన మీద అమెరికన్ కల్చర్ ప్రభావం చాలా ఉంది. దాని ప్రకారం అంటూ వాళ్ల వైపు చూసింది. చెప్పనా వద్దా అన్నట్టుగా వాళ్ళని మరింత టెన్షన్కి గురి చేస్తూ తమన్నా. సిమ్రన్ ఆసక్తిగా వింటోంది. అప్పా, చంపకుండా చెప్పు తమన్నా, ముగ్గురు ఒకేసారి అరిచారు. వీళ్ళు పెద్ద రిసార్ట్ బుక్ చేసుకుని ఫుల్గా మందు పార్టీ అరేంజ్ చేసుకుంటారు. మగవాళ్ళందరూ కలిసి కూర్చొని మందు కొట్టడం ఒకటే అనుకుంటున్నారా? స్ట్రిప్పర్ని కూడా అరేంజ్ చేసుకుంటారు చెప్పింది తమన్నా. ఆగాగాగు, ఏంటి స్ట్రిప్పరా అంటే? అడిగింది ఆలేహ్య. పార్టీకి తన బావ కూడా వెళ్తాడని తెలుసు కాబట్టి తినాలన్న విషయం మర్చిపోయింది ఆలేహ్య. స్ట్రిప్పర్ అంటే డాన్స్ చేస్తూ చేస్తూ అమ్మాయి ఒక్కొక్క బట్టని విడిచి పూర్తిగా ఆపేయి, చెవులు గట్టిగా మోసుకుని అరిచింది నభ. సిమ్రన్ సిగ్గుతో చటుక్కున మొహం దించుకుంది. ఆలేహ్య కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది తమన్నా వైపు. అలా కూడా ఉంటుందా అన్నట్టు. అది ఒక పద్ధతి. ఇప్పుడు మరొక పద్ధతి మొదలైంది. పాపౌట్ కేక్ అని సాగదీసుకుంటూ చెప్పింది వాళ్ళని మరింత ఉడికిస్తూ తమన్నా. అంటే? ఈసారి నభ అడిగింది. అంటే ఒక పెద్ద కేక్ షేప్లో ఒక కార్డుబోర్డ్ని తయారు చేస్తారు. లోపల ఒక మనిషి పట్టే ఖాళీ ఉంటుంది. దాన్ని పార్టీ మధ్యలోకి తీసుకువచ్చి పెడతారు. పెళ్లికొడుక్కి సర్ప్రైజ్ ఇవ్వడానికి అందులో నుంచి పాప్ అని పెద్ద శబ్దం చేస్తూ పైభాగం తెరుచుకుని ఒక అందమైన వయసులో ఉన్న అమ్మాయి బయటకు వస్తుంది. ఆమె ఎలాగైనా ఉండొచ్చు చెప్పింది తమన్నా నవ్వు దాచుకుంటూ. నేను ఒప్పుకోనంతే అంటూ నభ ఏడుపు మొహం పెట్టుకుని కూర్చుంది. అసలు నీకు కుళ్ళు తమన్నా, మాకందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు లేరని. అందుకే మమ్మల్ని ఆట పట్టిస్తున్నావు. నీకు తప్పక ఈ పెళ్లిలోనే ఒక తిక్కమేళంగాడు దొరుకుతాడు ఉక్రోషంగా అంది ఆలేహ్య. ఆలు, సిమ్రన్ వారించబోయింది. నువ్వు ఊరుకో సిమ్మి, నువ్వింకా అవునా కాదా అని గాల్లో వేళ్లాడుతున్నావు కసిరింది ఆలేహ్య. తనేం గాల్లో వేళ్లాడడం లేదు, పక్కా లవ్లో ఉన్నాడు మన సుబ్బు అంది తమన్నా నవ్వుతూ. అదేలా అడిగింది సిమ్రన్. నభ, ఆలేహ్య కూడా తాత్కాలికంగా తమ బాధని మర్చిపోయి తమన్నా వైపు ఆతృతగా చూశారు ఏం చెప్తుందా అని. తనకి నిజంగా డబ్బంటే ఆశ ఉన్నా, సిమ్రన్ అంటే ప్రేమ లేకపోయినా అన్ని కారణాలు చెప్పేవాడు కాదు. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు అనేవాడు. ఆస్తి, చదువు, అంతస్తు, కుటుంబం అంటూ అన్ని వైపుల నుంచి కారణాలు చూపిస్తున్నాడంటే మన సిమి గురించి రాత్రి పగలు ఆలోచించి బాగా గమనించి పీకల్లోతు ప్రేమలో పడి దేవదాస్గానో మజ్నుగానో మిగిలిపోవాలని నిర్ణయించుకున్నాడని అర్థం. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది సిమ్మి. చివరి వాక్యం చిరు స్టైల్ని ఇమిటేట్ చేస్తూ అనేసరికి సిమ్రన్ పక్కున నవ్వింది. నభ, ఆలేహ్య నోళ్లు వెళ్ళబెట్టారు. రాక్షసి, నీకు తగులుకోబోయేవాడు రేపు సంగీత్లోనే కనిపిస్తాడు అంది ఆలేహ్య. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు, మంత్రాలకు చింతకాయలు రాలవు చెప్పింది నవ్వుతూ తమన్నా. నవ్వుకున్నారందరూ. సిమ్రన్ అయితే గాల్లో తేలిపోతున్నట్టుగా ఫీల్ అయింది. ఆమె మనసు దూదిపింజలా ఎగురుతోంది. సుబ్బు తనని ప్రేమిస్తున్నాడు. ఎలా అతన్ని తన సొంతం చేసుకోవడం? అంతలా చించకు బుర్రని, ఆలు నడుగు. టార్జాన్ ప్రిన్స్ని చిటికలో తన వశం చేసుకుంది అంది నవ్వుతూ నభ. ఇప్పుడు కాదు, రేపు మన బ్యాచులర్ పార్టీ గురించి ఆలోచిస్తూ చెప్తాను అంది ఆలేహ్య. ఇక వాళ్ళు వేరే కబుర్లలో పడ్డారు. తర్వాత నభని పిలవడంతో ఆమె వెళ్ళిపోయింది. బ్యూటీషియన్ రావడంతో తనకి సంగీత్కి ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలో చెప్పింది. మేకప్ గురించి చర్చించుకున్నారు. మర్నాడు మధ్యాహ్నం 2ంటికి వస్తారని బ్యూటీషియన్ వెళ్ళిపోయింది. భోజనాలు పూర్తయ్యాక అందరూ ఏవేవో కబుర్లలో పడ్డారు. నభ, వెళ్ళి పడుకోమ్మా, రేపు ఫ్రెష్గా కనిపించాలంటే బాగా రెస్ట్ తీసుకోవాలి అత్తగారు చెప్పడంతో బుద్ధిగా తల ఊపి పిన్ని వాళ్ళ గదికి వెళ్ళి పడుకోవడానికి ప్రయత్నించింది నభ.
ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో ధ్రువ్ ఏం చేస్తూ ఉంటాడో అన్న ఆలోచనలో పడింది. అతని ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రపోయింది, బ్యాచులర్ పార్టీ గురించి ఆలోచిస్తూ. ఆ రాత్రి ఆమెకి కళ్ళొచ్చింది. ధ్రువ్ చుట్టూ అందమైన ఆడపిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, తమన్నా వర్ణించినట్టుగా. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.